భారత్ సరిహద్దులో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. దీంతో ఈసారి ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అన్న చర్చ మొదలైంది. కాబూల్ వైమానిక దాడులకు పాక్ ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో 200 మంది తాలిబాన్ ఫైటర్లను హతమార్చామని పాక్ ప్రకటించింది. ప్రతిగా 58 మంది పాక్ సైనికులను చంపేశామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. పైగా పాకిస్తాన్ ప్రభుత్వం సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని తాలిబాన్ విమర్శిస్తుంది. ఇకనైనా పాక్ దాడులు ఆపకపోతే ధీటుగా బదిలిస్తామన్న ఆఫ్ఘన్ సర్కార్ ఘాటుగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా అడుగులు వేస్తున్న డొనాల్డ్ ట్రంప్ త్వరలో పాక్ ఆఫ్ఘన్ సంగతి చూస్తానని ప్రకటించారు. భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మరోసారి రణరంగంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తమ దళాలు పాకిస్తాన్ సైనికులపై సాయుధ ఎదురుదాడికి దిగాయని ఆఫ్ఘాన్ పాలకవర్గమైన తాలిబాన్ సంచలన ప్రకటన చేసింది. డ్యూరాండ్ రేఖ వెంబడి కునార్ నుంచి హెల్మండ్ వరకు వివిధ సరిహద్దు ప్రాంతాలలో తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. దీనికి పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కారణమని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పాకిస్తాన్ తన భూభాగంపై వైమానిక దాడులు చేసిందని ఆరోపిస్తూ శనివారం తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైనికులపై సాయుధ దాడులకు దిగాయి. ఈ విషయాన్ని పలు ప్రావిన్స్ల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు ధృవీకరించారు. పాకిస్తాన్ బలగాలు చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తూర్పున ఉన్న తాలిబాన్ సరిహద్దు దళాలు వివిధ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ బలగాల పోస్టులపై తీవ్ర ఘర్షణలకు దిగాయని ఆఫ్ఘాన్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం కాబూల్లో 2 పేలుళ్లు, ఆఫ్ఘాన్ ఆగ్నేయ దిశలో మరొక బాంబు దాడి జరిగినట్లు వార్తలొచ్చాయి. ఆ మరుసటి రోజు తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులకు పాకిస్తాన్ను బాధ్యుల్ని చేస్తూ తమ పొరుగు దేశం దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.